జేబీ మిత్రులారా, ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ పెట్టదలిచారు. తెలంగాణ ప్రభుత్వము దాన్ని వద్దని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. మరి ఎందుకు అంటే ఎదుటి వాళ్ళు పార్టీ పెట్టుకోదా, తిరగద్దా, పోటీ చేయొద్దా అంటే తెలంగాణ ప్రజల ఉద్దేశం అది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన ఇయ్యదలుచుకున్నాం. మీరు ఊగిపోతూ ఈ సొత్త ఆ సొత్త ఈ మీ అబ్బ సొత్త అన్నట్టుగా మీ తెలంగాణ మీ సొత్త అంటే ముమ్మాటికి మా సొత్తే. తెలంగాణ ప్రజల సొత్తు ఇది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణను దోపిడీదారుల నుంచి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కిపోయినాం. 50 సంవత్సరాలు వెనక్కిపోతే దానికోసం మళ్ళా 14 సంవత్సరాలు మేము పోరాడితే అన్నీ కోల్పోయి ఖర్చులు పెట్టుకొని పోరాడితే ఈరోజు పెత్తందారుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొని ఇప్పుడిప్పుడే మేము అభివృద్ధి చెందడానికి అడుగులు వేస్తున్నాం. ఈ తరుణంలో మళ్ళా కుట్రకోణంలో భాగంగా తెలంగాణకు వచ్చి మీ ఇదే అప్పుడు కపటపేమ కొంతమందిని వాళ్ళు పక్కన చేర్చుకొని వాళ్ళకు ఏదో ఆస్తి పక్కన చేయించుకొని మళ్ళా కుట్రలు కుతంత్రాలు చేపి మళ్ళీ వాళ్ళ ఏదో కుట్రకోణం ఉన్నదని భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎందుకు మిమ్మల్ని అంటున్నాం, మరి జగన్ గారిని ఎందుకు అంటలేమంటుంది అంటే ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కానీ జగన్ గారు తెలంగాణ అభిప్రాయాలను కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ అభిప్రాయాలను కానీ వ్యతిరేకించలే. మీరు ఎక్కడైనా చూడండి. కానీ మీరు 1200 మంది పిల్లలు విద్యార్థులు తెలంగాణ కోసం అమరులైన ఇక్కడ మీ అభిమానులు తెలంగాణలో ఆస్తులను తింటూ తెలంగాణలో బతుకుతూ తెలంగాణ సంపద మీద మీరు సంపాదించుకుంటూ తినుకుంటూ మా భిక్షతోని అంటే తెలంగాణ ప్రజల భిక్షతోని మీరు వండుకుంటూ 1200 మంది చనిపోయినా కానీ ఒక్క మాట కనీసం సానుభూతి కూడా మీరు పలకలే. అదే శవాల మించెల్లి 1200 మంది శవాల నుంచి నడిచిపోయి ఆంధ్రాలో సమైక్యాంధ్రకు పోరాటంలో మీరు పాల్గొన్నారు. అవి ఇప్పటికి కూడా వీడియోలు ఉంటాయి, మీరు చూడండి. అంటే మీకు ఆ రకంగా లేదు, అట్లయినా మేము వదిలేసినాం. కానీ ఈ రోజున తెలంగాణ వచ్చినప్పుడు మేము 11 రోజులు నేను అన్నం తినలేదు, మేము ఉపవాసం ఉన్నా అంటే ఎంత అక్కసు ఉన్నది మీకు తెలంగాణ మీద. మళ్ళా తెలంగాణ ప్రజలు కన్నులు పడితే చెట్లు ఎండిపోయినాయని మీరు మాట్లాడతారు. అంటే మా మీద గింత కుట్రకోణం ఉండి మీరు రేపొద్దున పార్టీని తెలంగాణలో మీరు పెట్టుకుంటే వేరే కుట్రను మీరు చేస్తున్నట్టే కదా, చేస్తున్నట్టు అని మేము భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, దానికోసం తిరగవచ్చు, దాన్ని వద్దనే ఉద్దేశం ఎవరికి లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటే మేము ఏమైనా వద్దంటామా? కానీ మీ కుట్ర అనేది మీరే చెప్పిర్రు. మీ కుట్రకోణం అనేది మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కోడి చెరువు కూడా మీరు కబ్జా చేసిర్రు. మీరు తెలంగాణ రావడమే మీకు ఇష్టం లేనోడు రేపు పొద్దున తెలంగాణకు వచ్చి మళ్ళీ మమ్మలను మోసం చేయడానికి గ్యారంటీ ఏమున్నది? మీరు లేదు, తెలంగాణ యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క అభిప్రాయాలు మీరు స్వీకరించి మీరు పార్టీ పెట్టుకొని దాంట్లో పోటీ చేస్తే మేము అభ్యంతరం పెట్టకపోయి ఉంటేవాళ్ళం. అంటే మాకు ఏం సంబంధం లేదు. ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పుడే మేము అభ్యంతరం పెడతాం కదా. ఇక్కడ ఒకవేళ వాళ్ళు సమావేశాలు పెట్టినప్పుడైనా ఏదైనా చేసినప్పుడైనా మేము ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అప్పుడు మీరు మీ కుట్రకోణం అనేది అప్పుడు మాకు తెలియదు, మీరు మాట్లాడలేదు. ఇప్పుడు మీ కుట్రకోణం అనేది మాకు బహిర్గతంగానే మీరు మాట్లాడడం మీ మాటల్లో మేము విన్నాం కాబట్టి అందుకోసం అంటున్నాం. ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎవరైనా పార్టీని ఈడ పెట్టుకొని ప్రచారం చేయంగా మేము వద్దనం, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళను మీకు అక్కాసు ఉన్న వాళ్ళు పెడితే మళ్ళీ రేపొద్దున కూడా మీరు అదే ప్రయత్నంలో ఇన్ని రోజులు మేము ప్రయత్నం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ అదే పాలు చేయరని గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు కోడి చెరువు కథ ఏంటి చెప్పండి. అంటే మీరు మీ ఆస్తులు రక్షించుకోవడానికి మీ వ్యవస్థను రక్షించుకోవడానికి అంటే మీరంటే ఇప్పుడు బయటపడుతున్నారు కోటి చెరువు కాబట్టి అది ఆన్లైన్లో ఉన్నది, ఒక సోషల్ మీడియా రిలీజ్ చేయడం వల్ల అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు అలా తెలియని ఆంధ్ర వాళ్ళ ఆస్తులు హైదరాబాదులో ఎన్ని కబ్జాలు చేసిరు మీరు? ఇట్లా మీరు అన్ని ప్రజల సొమ్మును కబ్జాలు చేసుకుంటూ పోయి అందుకే తెలంగాణ ప్రజలను తొక్కుకుంటా మళ్ళీ మీరు పెత్తనం చేయడానికి వచ్చినట్టే కదా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి మీరు రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఏదన్నా మాకు ప్రజలతోని ఎటువంటి విభేదం లేదు. మన ఆంధ్ర ప్రజలు మాకు మంచి స్నేహితులు, మిత్రులు, మాకు మంచిగానే ఉంటారు. వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు రావచ్చు, పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దాంట్లో ఎవ్వరు అనరు. ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకొని కూడా ఉండవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నాయకులు అనేటోళ్ళు మీరు వచ్చి కుట్రలు చేసి మా దగ్గర పుల్లలు పెట్టి మీ మీ మాటలన్నీ చిచ్చులు పెట్టే మాటలే చాలా సందర్భాలలో మీ వీడియోలలో చూస్తే కనబడుతుంది. ఇప్పుడు ఒకటి అంటారు, రేపు పొద్దున ఇంకోటి అంటారు. ఇప్పుడు ఇట్లున్నాడు, రేపు పొద్దున ఎట్లుంటావో కూడా ఎవరికి అర్థం కాదు. సరే, అది నీ వ్యక్తిగతమైన విషయం, అది ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు అభిప్రాయాలు మీ మీ ఎజెండానే మారిపోతుంది. కొద్దిగా అవుతే మీ ఎజెండానే మారిపోతుంది. గంట సేపు ఆగితే ఇంకోటి వస్తుంది. అంటే ఒక్క దాని మీద నిలకడ లేనిగా ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని మేము వ్యక్తిగతంగా ఇప్పుడు మీకు అనదలుచుకోలేము. మీది ఏందో మీరు చూసుకోండి. మేము కూడా వచ్చి అక్కడ కూడా మేము పార్టీలు పెడతాం. కానీ మీ లెక్క ఆంధ్ర వాళ్ళను మేము ఆ ప్రజలను మేము వ్యతిరేకించి విభేదించి మాట్లాడడం. మాకు అందరు కావాలి, అందరితో పాటు మేము ఉండాలి. ఆ విధంగా మేము ఆలోచించేవాళ్ళం. అందుకే కదా మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఆస్తులు పెట్టుకొని సంపాదించుకోగలిగిన, అంత అభివృద్ధి అయ్యింది. ఈ రోజున మీ పేరు, మీ అన్నయ్యకు అందరికీ పేర్లు వచ్చినాయంటే తెలంగాణ ఆదరిస్తే కదా మీకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, ఇంత సంపాదన ఆంధ్ర వాళ్ళు డెవలప్ అయ్యారు. మేమే అక్కస్తో నుండి మేమే కుట్రలతో ఉండేది ఉంటే మీరు ఇక్కడ దాకా ఎందుకు కదరు? ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. అది గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మంచిగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్.